ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడేలా ఏ మంత్రి ఏ ప్రకటన చేసినా అది ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అన్నారు కాపు ప్రముఖులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మంత్రులు ప్రకటనలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు నిలువరించలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వారు బయటకు వచ్చి ఆయన సెలైన్ ఎక్కించారు అంటే అది ఎస్పీ గారి మాటల మీద, జిల్లా కలెక్టర్ మాటల మీద, వారి ప్రామిస్ మీద ఆయన ఒప్పుకుని సెలైన్ ఎక్కించుకున్నారు. ఆ ఎక్కించుకున్న దాన్ని ఒకసారి సెలైన్ ఎక్కించుకున్న తర్వాత దీక్ష విరమించినట్లే అని హోంమంత్రి గారు అనౌన్స్ చేయడం, దాని తర్వాత 6 రోజులు దీక్ష చేసినా కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే దీక్షేనా అని వెటకారంగా మరొక మంత్రి చేయడం, ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి ఈ మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. భారతదేశానికి ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో కూడా మీడియాని ఇంత దారుణంగా కట్ చేసిన ప్రభుత్వం లేదు. నిన్న బాధ్యత గల మనుషులు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ 2 ముక్కలతో ముగించి అసలు కొన్ని మీడియా ఛానల్స్ అయితే దాన్ని ప్రసారం కూడా చేయలేదు. వాళ్ళ బాధ మాకు తెలుసు, వాళ్ళ మీద పెట్టిన అవరోధాలు మాకు తెలుసు, వాళ్ళ పీక మీద కత్తి పెట్టింది మాకు తెలుసు. ఓకే, పర్వాలేదు, పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం తప్పితే పోరాటానికి మాత్రం మేము ఎదురు చూడలేదు. చూస్తాం, ఆ సమయం వచ్చే రోజున చూస్తాం. కాబట్టి ఇప్పుడు నేనొక్కటే, మేమందరం కలిసి తీర్మానించుకున్నది ఒక్కటే, ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఏ మంత్రి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా ముఖ్యమంత్రి గారు, శాంతి కావాలంటారు, భద్రత కావాలంటారు, శాంతిగా అక్కడ జరుగుతూ ఉంటే మీ మంత్రుల చేతే మీరు స్టేట్మెంట్ ఇప్పించి ఆ శాంతి భద్రతలను భంగం కలిగిస్తున్నారు. వై డోంట్ యూ క్వశ్చన్ యువర్ మినిస్టర్స్? వై డోంట్ యూ స్టాప్ దెమ్ ప్లీజ్? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అంత సజావుగా జరిగేటట్టు మీ ఎగ్జిక్యూటివ్స్ చేస్తున్నారు. కాబట్టి మీకు మంచి చేస్తే మీకే మంచి పేరు వస్తుంది, ఆ మంచిని మీరే దక్కించుకుని చెప్తూ, అవసరమైతే ఇది కనుక మళ్ళీ ఏమైనా దీనిలో మార్పులు చేర్పులు ఉండి ఏదో మళ్ళీ మోసపూరితమైన ప్రకటన కనుకుంటే మేమంతా రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.